హాయ్. ఇగో నిన్న రాధిక సిగ్నల్ దగ్గర ఆ, నాకు టైంపాస్ అవ్వట్లేదని మా హస్బెండ్తో వెళ్తున్నా. నేను సిగ్నల్ పడ్డ తర్వాత అసలు అంబులెన్స్లో ఒక బేబీని తీసుకుని వచ్చి, చిన్న బేబీ, మరి ఎన్ని నెలలు ఉంటుందో తెలియదు పాపము ఆ బేబీకి. అంబులెన్స్లో తీసుకుని వచ్చి ఆ సైరన్ ఇచ్చినా కూడా ముందటున్నోళ్ళు 2 వీలర్స్ 4 వీలర్స్ అస్సలు కదులుతలేరు. ప్లేస్ ఉంది, కొంచెమని ఇట్లా మూవ్ అవ్వాలి కదా. ఒక కార్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో కనీసం 2 వీలర్ వాళ్ళు వచ్చేసి అందులో ఫిల్ అయితే ఈ అంబులెన్స్కి కొంచెం దారి ఉంటుంది కదా. అస్సలు కదులుతలేరు. అసలు గింత కూడా అసలు ఏమంటారు, అసలు వాళ్ళకు సెన్సే లేదు అసలు. ఆ ఆ పాపం ఆ లోపల ఆ బేబీని ఎత్తుకొని ఆమె ఏడుస్తుంది. ఆమె ఎంత సీరియస్ ఉందో ఏమో పాపం ఆ బేబీ. అసలు ఆయన హార్న్ కొడుతూనే ఉన్నాడు. ఆ హార్న్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కదా అంబులెన్స్ది. అబ్బా, ఎంత కోపం వచ్చిందో తెలుసా నాకైతే. నిజంగా ఎంత కొట్టినా జరుగుతలేరు. ఆ ముందట ఎట్లా పోతలేరు కదా, మాకేంది అన్నట్టుగా ఉన్నారు. అదే మన పనాలు అయితే ఎట్లా చేస్తామా. ఆ పాప ఆమె ఏడుతుంది, నాకైతే ఘోరంగా అనిపించింది అసలు. ఆ, అస్సలు జరుగుతలేరు. ఒక ఇద్దరు ముగ్గురు ఏమో గంతే, కొంచెం వెహికల్ కొంచెం లెఫ్ట్ రైట్ అట్లా టర్న్ చేసిళ్ళు 2 వీలర్ వాళ్ళు. కార్ల ముందట ఫుల్ ప్లేస్ ఉన్నది, అందులోకి పోయి సొర్రచ్చు కదా ఈ 2 వీలర్ వాళ్ళు. అందులోకి పోతలేరు. మేము పోవాలి, ఆ సిగ్నల్ పడ్డాక మేము పోవాలి. అంబులెన్స్ అందులోనే ఇరుక్కపోయింది. చివరికి సిగ్నల్ పడ్డాకనే వాళ్ళు కదిలీళ్ళు, కానీ అవాడి దాకా కదలలే. వాళ్ళ మోకాలు ఏం మొహాలో ఏమో అర్థం కాదు. కొంచెం అన్న వాళ్ళ పిల్లలకు గట్లయితే ఊకుంటారు వాళ్ళు. అంబులెన్స్లు వేసుకొని పోతూ ఉంటే కొద్దిగా నన్న గింత కూడా. ఇటున్నది ప్లేసు, ఇటున్నది షాపింగ్ మాల్కు మాంగళ్య, అది అక్కడే రాధికకు ఆపోజిట్లో ఉంటుంది. అటు ఫుల్ ప్లేసు ముందట. ఆ రోడ్ ఎక్కితే ఏమైంది, ఆ మాంగళ్య ముందట చెడాబెక్కితే ఏమైంది, ఇటు 2 వీలర్ వాళ్ళు. ఈ కార్ల ముందట కూడా ప్లేస్ ఉన్నది. అందులో చూస్తే ఏమైంది, 2 వీలర్ వాళ్ళు మంచిగా అంబులెన్స్ పోయేది కదా. ఇంత కూడా అసలు ఏం మనుషులో ఏమో అర్థమవుతలేదు. మన పిల్లల ప్రాణాలు అయితే ఒక లెక్క, వేరేటోళ్ళ పిల్లల ప్రాణాలు అయితే ఒక లెక్క. ఇట్లా చేస్తారు. నిజంగా సిటీలో ఎవరికైనా ఏమన్నా అయితే మాత్రం మస్తు ఘోరం. సిగ్నల్ దాటిపోయేసరికి ఆ దేవుడి దయ అసలు. నిజంగా భయం అవుతుంది నాకైతే. అప్పుడప్పుడు అనిపిస్తుంది, సిటీలో ఎవరికైనా ఏమన్నా అయిందనుకో అసలు బ్రతకడం కష్టం చాలా. ఎందుకంటే ఇట్లాటోళ్ళు ఉంటారు. కొంచెము ఒక నిమిషం అటు ఇటు అయినా, ఒక సెకండ్ అటు ఇటు అయినా ఏంటో ఏమో అట్లున్నారు. కొద్దిగా మారుంలయ్యా, కొద్దిగా సిగ్నల్ దగ్గర అంబులెన్స్కి ఇవ్వండి దారి కొద్దిగా ప్లీజ్.